అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. ఈరోజు చాప్టర్ కంటిన్యూ చేసుకోబోతున్నాము. చాప్టర్ 1 సమూహాల కాదు ఫ్రెండ్స్. ప్రశ్న: రెండింటి కూర్పు అంటే ఏమిటి? వివేకపు మాస్టర్ అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొంది దానిని రెండింటిలో కూర్చిన వాడు అంటారు కదా. ఇది ప్రశ్న మేడం. జవాబు: ఆ రెండిటి కూర్పు అంటే ఇంగిత జ్ఞానం మరి అంతరావబోధ. దానినే వివేకవంతుడు 5 నుంచి 3కు 3 నుంచి 2కు కూర్చాడు. 5 నుంచి చదువుతానక్క. ఒక మనిషి 5 కోణాల నక్షత్రం. ఆయన మొదటగా 5 నుంచి 3 గాను 3 నుంచి 2 గాను కేంద్రం పరిధిగా మారాడు. 5 నుంచి 3 గాను 3 నుంచి 2 గాను కేంద్రం పరిధిగా మారాడు. 5 నుంచి 3గా మారడం అంటే అతను చాలా ఎక్కువగా మారడానికి బదులు చాలా తక్కువగా మారతాడు. ఉదాహరణకు, మీరు మీ శరీర భాగాలుగా మారే బదులు శరీరంగా మారుతారు. ఆ 5 ఏమిటంటే అవి భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, అనుభూతిక శరీరం, నిమ్న మానస శరీరం, మరి ఉన్నత మానస శరీరం. ప్రస్తుతం మనం అదే మన లోపల 5 విభాగాలుగా ఉన్నాయి. ఏంటివి 5 చదువు? భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, అనుభూతిక శరీరం, నిమ్న మానస శరీరం, ఉన్నత మానస శరీరం. ఓకే. మనం వాటన్నింటినీ సంపూర్ణం చెయ్యాలి. అప్పుడు ఇన్నెందుకు 3 చేస్తే సరిగా కూర్చగలం కదా అని అనుకుంటాం. ఆ 3 ఏమిటి? మనం వ్యక్తిత్వం, ఆత్మ, చైతన్యాలుగా మారతాం. 2గా ఎలా అవుతాం? ఇన్నిగా ఎందుకు 3గా మార్చుకుందాము అని. 2గా ఎలా అవుతాము? ఆత్మ అదృశ్యమవుతుంది. కేవలం వ్యక్తిత్వం, చైతన్యం మాత్రమే మిగులుతాయి. ఆత్మ చైతన్యంగా మారిపోతుంది. ఉపదేశకుడు 3టిలో పనిచేస్తాడు. 3ఇంట్లో ఉంటాడు అతను. అతను అభివృద్ధి చెందే కొద్దీ 5 క్షేత్రాలలో పనిచేస్తాడు. అంటే మనం హాస్టల్‌గా కూడా కొంతమంది వర్క్ చేస్తున్నాం అనుకుంటారు. సూక్ష్మ తలాల్లో, మళ్ళీ ఇంకా పైన వాటిల్లో. అట్లాగా వివేకవంతుడు ఒక్కొక్కరు చైతన్యం ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ అక్కడ కూడా పనిచేస్తూ ఉంటాడు. భౌతిక క్షేత్రం, ప్రాణమయ క్షేత్రం, అనుభూతిక క్షేత్రం, నిమ్న మానసం, ఉన్నత మానసం. ఇవి 5 క్షేత్రాలు. తరువాత అతను వాటిని కలిపివేద్దాం అనుకున్నప్పుడు భౌతిక, అనుభూతిక, మానసికాలు కలిపి ఒకటిగా వ్యక్తిత్వంగా మారతాయి. అది ఒక క్షేత్రం. ఆ తరువాత ఆత్మ 2వ క్షేత్రం. మరి ఆధ్యాత్మిక తలాలు 3 క్షేత్రాలు. 3వ క్షేత్రం. ఆధ్యాత్మిక తలాలు 3 క్షేత్రాలు అంటున్నారు. ఆధ్యాత్మిక తలాలు 3వ క్షేత్రం. 3వ క్షేత్రం. ఆ తరువాత వీటిని 2 చేద్దాం. ఆ వ్యక్తిత్వం చైతన్యంగా మిగిలిపోతాడు. ఇప్పుడు వ్యక్తిత్వం అనగానే ఏమేంటివి? వ్యక్తిత్వం అంటే భౌతిక, అనుభూతిక, మానసికాలు అవన్నీ వ్యక్తిత్వంగా మారిపోతాయంట. అవన్నీ కలిపి ఒకటవుతాయి. ముందేమన్నాడు? నిమ్న మానసము, భౌతిక క్షేత్రము, ప్రాణమయ క్షేత్రము, అనుభూతిక క్షేత్రము, నిమ్న మానసము, ఉన్నత మానసము. 5 క్షేత్రాలు.
హ్మ్. ఉపదేశకుడు మూడింటిలో పనిచేస్తాడు. అవి ఏమిటంటే 5 క్షేత్రాలలో పనిచేస్తాడు. ఆ 5 భౌతిక క్షేత్రము, ప్రాణమయ క్షేత్రము, అనుభూతిక క్షేత్రము, నిమ్న మానసం, ఉన్నత మానసంలో ఉపదేశకుడు పనిచేస్తాడు. హ్మ్. తరువాత అతను వాటిని హ్మ్. కలిపివేద్దాం అనుకున్నప్పుడు భౌతిక, అనుభూతిక, మానసికాలు కలిపి ఒకటి చేస్తారంట. అంటే భౌతిక, అనుభూతిక, మానసిక నిమ్న, ఉన్నత రెండిటిని కలిపేశాడు. హ్మ్. అందుకని అంటే ఒకటే అప్పుడు వచ్చింది. అంటే అప్పుడు 4 కలిపేసినట్లు కదా! భౌతిక, అనుభూతిక, అనుభూతిక, మానసికాలు. మానసికం 2 కదా! రెండింటిని కలిపేశాడు గదా! ఒకటి చేశాడు అవును. గదా! హ్మ్. మానసికాలు అంటున్నాడంటే ఇంక అవి 2 కలిపేసినట్లున్నాడక్క. నిమ్న ఆ! మానసము, ఉన్నత మానసం. ఆ! 2 కలిపేశాడు. హ్మ్. అంటే వివేకం పెరిగే కొద్దీ అవి 2 కలిసిపోతాయి. హ్మ్. ఇంక ప్రత్యేకించి అంటే ఉన్నత తలంలో ఉన్నది కూడా ఇక్కడ ఈ మనసులో వచ్చేసుంటుంది. హ్మ్. ఆ జ్ఞానమే ఇక్కడ ఇంప్లిమెంట్ జేస్తుంటాం. హ్మ్. అది. హ్మ్. తర్వాత హ్మ్. వ్యక్తిత్వంగా మారతాయి. అంటే భౌతిక గూడి వ్యక్తిత్వం కిందకి తీసుకున్నాడాయన. అవునక్క. హ్మ్. అది ఒక క్షేత్రం ఇప్పుడు. హ్మ్. ఆ తర్వాత ఆత్మ. హ్మ్. 2 క్షేత్రం మరి ఆధ్యాత్మిక తాళాలు 3 క్షేత్రాలు. ఆత్మేమో రెండవ క్షేత్రము. హ్మ్. ఆధ్యాత్మిక తలాలేమో మూడవ క్షేత్రాలు ఏమో అవును. మేడం. హ్మ్. ఆ తర్వాత వీటిని 2 చేద్దామని వ్యక్తిత్వం చైతన్యంగా మిగిలిపోతాడు. హ్మ్. 2 చేద్దామని వ్యక్తిత్వం చైతన్యంగా హ్మ్. చైతన్యంగా మారిపోతాడు. హ్మ్. హ్మ్. వ్యక్తిత్వం అదృశ్యమైనప్పుడు మీరు ఒకటిగా మారతారు. హ్మ్. అంటే అది గూడా పోయి మొత్తం ఒకటే. అంటే హ్మ్. నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని, నేను ఆత్మని ఇవన్నీ గూడా దాటి చైతన్యంగా మారిపోతారింక. హ్మ్. అంటే మనోవైజ్ఞానికంగా, తాత్వికంగా మీరు మరింత కూర్పుతో పనిచేస్తూ, మీలోని హ్మ్. విభాగాలన్నింటినీ మరింత దగ్గరగా చేస్తారు. కూర్పుత అంటే చాలా నైపుణ్యంగాని ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ, చక్కగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. క్రమంగా మీలో 2 విభాగాలే పనిచేస్తాయి. వ్యక్తిత్వం చైతన్యానికి ప్రతిబింబంగా, చైతన్యం వ్యక్తిత్వపు జీవితంలో జరిగే విషయాలకు ప్రతిబింబంగా మాత్రమే ఉంటాయి. ఏంటి వ్యక్తిత్వం? చైతన్యానికి ప్రతిబింబంగా. హ్మ్. తర్వాత చైతన్యం వ్యక్తిత్వపు జీవితంలో జరిగే విషయాలకు ప్రతిబింబంగా మాత్రమే ఉంటాయి. అంటే ఆ వ్యక్తిత్వం చైతన్యంగా మారిపోద్ది. హ్మ్. ఫస్ట్ అవును మేడం. వ్యక్తిత్వం, చైతన్యం 2 వేరు వేరుగా ఉంటాయి. హ్మ్. తర్వాత ఆ వ్యక్తిత్వం గూడా చైతన్యంగా మారిపోతది. అవును. హ్మ్. ఆ విధంగా మనిషి సంక్లిష్టమయ్యే బదులు సామాన్యం అయిపోతాడు. హ్మ్. సంక్లిష్టం అయ్యే బదులు సామాన్యం అయిపోతాడు. అదే. అయితే కథ మొత్తం ఇంత మాత్రమే కాదు. దాని అర్థం మనం భౌతిక, అనుభూతిక మనోశరీరాల మధ్య సందిగ్ధతను తొలగించి వాటిని ఐక్యం చెయ్యడమే ఒకటిగా మారడం అంటే. హ్మ్. ఈ ఓకే. మూడింటిని ఒకటిగా పని చేయించడం, 3 ఒకటిగా మారడం. హ్మ్. నేను నాతో వ్యవహరించేతప్పుడు నా చైతన్యం, ఆత్మ వేరు కాదని తెలుసుకుంటాను. ఆత్మ యొక్క అత్యున్నత వికాసమే చైతన్యం. అంటే ఆత్మ కూడా ఇంకా ఉ ఉన్నతంగా తయారైనప్పుడు అది ఉండేది చైతన్యం. హ్మ్. హ్మ్. మనం ఎదిగే కొద్దీ ఆత్మ అదృశ్యమవుతుంది. హ్మ్. అప్పుడు అతను సూక్ష్మ తలాలలోకి ప్రవేశిస్తాడు. ఓకే. హ్మ్. అంటే తన భౌతిక, అనుభూతిక, మానసిక బలహీనతలన్నీ అధిగమించాడు. హ్మ్. తన భౌతిక శరీరంపై అదుపు సాధించి, అణకువ, ఆరోగ్యం, ఆనందం, సౌందర్యాలు కలిగిన సేవకుడిగా మారి, తన శరీరం ద్వారా వ్యక్తమవుతున్న దేవుని సేవకుడిగా మారాడు. హ్మ్. ఎంత అద్భుతంగుందే పాయింట్. పైన చాలా 2 లైన్‌ల నుంచి చదువు. మనం ఎదిగే అంటే కొద్దీ ఒక ఒక సేవకుడుగా మారాలి అంటే
ఎన్ని శరీరాలు, ఎన్ని లెక్కలు, ఎన్ని మారిపోయి చైతన్యంగా మారాలంటే, ఏ విధంగా మారాలి అనేది చూపించారు. అబ్బా! అద్భుతంగా ఉంది. హ్మ్. మనం ఎదిగే కొద్దీ ఆత్మ అదృశ్యమవుతుంది. హ్మ్. అప్పుడు అతను సూక్ష్మ తలాలలోకి ప్రవేశిస్తాడు. హ్మ్. అంటే తన భౌతిక, అనుభూతిక, మానసిక బలహీనతలన్నీ అధిగమించాడు అని. హ్మ్. అంటే ఇవన్నీ అధిగమించిన తర్వాతనే సూక్ష్మ తలాలలోకి ప్రవేశిస్తాడంటారా మరి మేడం? మనసు ఎందుకు పోతారు పైకి? ఊరికే ఎళ్ళిపోతారా? సూక్ష్మ అంటే తలాల్లోకి? అప్పుడు భౌతికంగా ఉన్నప్పుడే సూక్ష్మ తలాలలోకి వెళ్తారా? హ్మ్. అంటే అవును. అంతే. ధ్యానంలో. జీవించున్నప్పుడు పోతుంటారు. హ్మ్. ధ్యానంలో పోతారు, పడుకోగానే పోతారు. హ్మ్. తన భౌతికంపై అదుపు సాధించి అణకువ, ఆరోగ్యం, ఆనందం, సౌందర్యాలు కలిగిన సేవకుడిగా మారి, తన శరీరం ద్వారా వ్యక్తమవుతున్న దేవుని సేవకుడిగా మారతారు. హ్మ్. మనం ఏడవ ఉపదేశం పొందే వరకు ఆ 2 అలా నిలిచి ఉంటాయి. హ్మ్. ఏడవ స్థాయి ఉపదేశం పొందిన వారికి కూడా వ్యక్తిత్వం నిలిచి ఉంటుంది. అయితే దాని నిర్మాణ పదార్థాలు వేరేగా ఉంటాయి. హ్మ్. ఓకే. ఇన్ ఇంతే మేడం ఆ ప్రశ్న. సమాధానం అయిపోయింది. మరొక ప్రశ్న. వివేకపు మొత్తం మాస్ ఒకసారి చదవకూడదా మాధవి? చదువుతాను మేడం. హ్మ్. చాలా పెద్దదా? ఆ! అయినా చదువుతాను మేడం. హ్మ్. చదువు అయితే. ప్రశ్న. రెండింటి కూర్పు అంటే ఏమిటి? 2 అంటే మేడం చైతన్యము, ఆత్మ. ఆత్మ. 2 అంటే. హ్మ్. వివేకపు మాస్టర్ అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొంది దానిని రెండింటిలో కూర్చినవాడు అంటారు కదా! ఇది క్వెషన్ మేడం. జవాబు. ఆ రెండింటి కూర్పు అంటే ఇంగిత జ్ఞానం మరి అంతరావబోధ. హ్మ్. దానినే వివేకవంతుడు 5-3, 3-2కు కూర్చుతాడు వివేకవంతుడు. హ్మ్. ఒక మనిషి 5 కోణాల నక్షత్రం. ఒక మనిషి 5 కోణాల నక్షత్రం. ఆయన మొదటగా 5-3 గాను, 3-2 గాను కేంద్రం పరిధిగా మారతాడు. కేంద్రం అంటే ఆత్మ అనుకోవచ్చా మేడం? ఆహా! కేంద్రం పరిధిగా అంటే ఆత్మ అనొస్తదా? మరిప్పుడు చూడండి 5 అంటే అవి మనం ఇందాక భౌతిక, ప్రాణమయ అవి చెప్పుకుంటిం గదా! భౌతిక, ప్రాణమయ, అనుభూతిక, నిమ్న, ఉన్నత. 5 కదా హ్మ్. మేడం అవి. హ్మ్. ఆ హ్మ్. 5 నుంచి 3కు మనం ఓకే. కింద ఓకే. చదువుకుంటిం కదా మేడం. 3 హ్మ్. కలిపి ఒకటి చేస్తాడు. తర్వాత చైతన్యము ఆత్మ అవుతది గదా! హ్మ్. అంటే ఇప్పుడు కేంద్రం అంటే డాట్ అంటే మెయిన్ వచ్చేసి ఆత్మ అవుతది గదా మేడం. అంతే. ఆ! కేంద్రం పరిధిగా మారతాడు. 5-3గా మారడం అంటే, అతను చాలా ఎక్కువ మారడానికి బదులు చాలా తక్కువగా మారతాడు. హ్మ్. ఉదాహరణకు, మీరు మీ శరీర భాగాలుగా మారే బదులుగా శరీరంగా మారతారు. హ్మ్. ఈ 5 ఏమిటి? అవేమిటంటే భౌతిక, ప్రాణమయ, అనుభూతిక, నిమ్న మానస, ఉన్నత మానస శరీరాలు. హ్మ్. ప్రస్తుతం మనం అదే మన లోపల 5 విభాగాలుగా ఉన్నాయి. మనం వాటిని అన్నింటిని సంపూర్ణం చెయ్యాలి. హ్మ్. అప్పుడు ఇన్నెందుకు 3 చేస్తే సరిగా కూర్చగలం కదా అని అనుకుంటాము. హ్మ్. ఐదెందుకు 3 చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాము. ఆ 3 ఓహ్! ఏమిటి? వ్యక్తిత్వము, ఆత్మ, చైతన్యాలుగా మారతామప్పుడు. హ్మ్. లాస్ట్ మళ్ళీ ఆత్మ, చైతన్యం. చైతన్యం. హ్మ్. అవును మేడం. తర్వాత చైతన్యం. తర్వాత 2గా ఎలా అవుతాము? ఇప్పుడు 3గా మారిపోయాము. తర్వాత 2గా ఎలా అవుతాము అని అనుకుంటాడు. అప్పుడు ఆత్మ అదృశ్యమవుతుంది. హ్మ్. కేవలం చైతన్యం అయిపోద్ది. వ్యక్తిత్వము, చైతన్యం మాత్రమే మిగులుతాయి. అంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి వ్యక్తిత్వం ఉంటది. ఆ! తర్వాత ఆత్మ చైతన్యంగా మారిపోతుంది. ఆ! హ్మ్. తర్వాత ఉపదేశకుడు మూడింటిలో పనిచేస్తాడు. అంటే వ్యక్తిత్వంగా పనిచేస్తాడు, ఆత్మగా పనిచేస్తాడు, చైతన్యంగా కూడా చైతన్యంగా పని మారిపోగలడు. ఆ! మేడం. అతను అభివృద్ధి చెందే కొద్దీ 5 క్షేత్రాలలోనూ పనిచేస్తాడు. ఆ హ్మ్. క్షేత్రాలేమిటంటే భౌతిక క్షేత్రం, ప్రాణమయ క్షేత్రం, అనుభూతిక క్షేత్రం, నిమ్న మానసం, ఉన్నత మానసం. హ్మ్. తరువాత అతను వాటిని కలిపివేద్దామని అనుకున్నప్పుడు హ్మ్. భౌతిక, అనుభూతిక, మానసికాలు కలిపి ఒక్కటిగా చేస్తాడు.
భౌతిక అనుభూతిక, మానసికాలంటే ఉన్నత హ్మ్. మానసం, నిమ్న మానసం. అవి 2 భౌతిక కలిసిపోయాయి కదా! అన్ని కలిసిపోతాయి మేడం. హ్మ్. ఒకటిగా చేస్తాడు. వ్యక్తిగతంగా అవి మారతాయి. అది భౌతిక, ఒక అనుభూతిక, మానసికం అనేవి వ్యక్తిగతంగా మారతాయి. మారతాయి. అది ఒక క్షేత్రం అవుతదప్పుడు. హ్మ్. ఆ తర్వాత ఆత్మ రెండవ క్షేత్రం. మరి ఆధ్యాత్మిక తలాలు 3 క్షేత్రాలవుతాయట మేడం. హ్మ్. ఆ తర్వాత వీటిని 2 చేద్దామని వ్యక్తిత్వం చైతన్యంగా మిగిలిపోతాడు. వ్యక్తిత్వం చైతన్యంగా మిగిలిపోతాడు. మిగిలిపోతాడు. హ్మ్. హ్మ్. వ్యక్తిత్వం అదృశ్యమైనప్పుడు మీరు ఒకటిగా మారతారు. అప్పుడు హ్మ్. చైతన్యం ఒక్కటే గదా మేడం! ఒకటిగా మారతారు. అవును. హ్మ్. అదృశ్యమైనప్పుడంటే శరీరం లేనప్పుడు. లేనప్పుడు. అంటే హ్మ్. మనోవైజ్ఞానికంగా, తాత్వికంగా మీరు మరింత కూర్పుతో పనిచేస్తూ, మీలోని విభాగాలన్నింటినీ మరింత దగ్గరగా చేస్తారు. హ్మ్. క్రమంగా మీలో 2 విభాగాలే పనిచేస్తాయి. వ్యక్తిత్వం చైతన్యానికి ప్రతిబింబంగా, చైతన్యం వ్యక్తిత్వపు జీవితంలో జరిగే విషయాలకు ప్రతిబింబంగా మాత్రమే ఉంటాయి. అంటే వ్యక్తిత్వము చైతన్యానికి ప్రతిబింబం. హ్మ్. చైతన్యమేమో వ్యక్తిత్వంలో అది బయటికి వ్యక్తం చేయబడతది వ్యక్తిత్వం ద్వారా. అవును. ఆ చైతన్యం. ఆ హ్మ్. విధంగా మనిషి సంక్లిష్టమయ్యే బదులు సామాన్యమవుతాడు. అంటే తేలికవుతాడు. హ్మ్. హ్మ్. అయితే కథ మొత్తం ఇంత మాత్రమే కాదు దాని అర్థం. మనం భౌతిక, అనుభూతిక, మనోశరీరాల మధ్య సందిగ్ధతను తొలగించి, వాటిని ఐక్యం చేయటమే ఒకటిగా మారడం అంటే. ఇప్పుడు చదివిన లైన్ మళ్ళీ చదువు. హ్మ్. అయితే దానిని మనం భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు. భౌతిక శరీరం, అనుభూతిక శరీరం, మనోశరీరాలు మధ్య సందిగ్ధతను తొలగించి, వాటిని ఐక్యం చెయ్యడమే ఒకటిగా మారడం అంటే. ఐక్యం చేయటం వల్ల ఒకటిగా మారిపోతది. ఇంకా ప్రత్యేకించి ఉండదు. మూడింటిలోనూ ఒకే భావం ఉంటది. హ్మ్. ఒకే ఈ క్లారిటీతో ఉంటారు. హ్మ్. ఈ మూడింటిని ఒకటిగా పని చెయ్యడం, 3 ఒకటిగా మారడం. అంతే. నేను నాతో ఇప్పుడు వ్యవహరించే మనము మనల్ని ఎవరైనా తిట్టారనుకో, భౌతికంగా రియాక్ట్ అవ్వం. భావనలో రియాక్ట్ అవుతాం. మనసులో కూడా రియాక్ట్ అవుతాం. కానీ ఆ రియాక్ట్ అవ్వకుండా ఉండటం మూడింట్లో ఒకటేగా ఉండాలా. మూడింట్లో రియాక్ట్ అవ్వకుండా ఉండాలా. భౌతికంలో రియాక్ట్ అవ్వకుండా ఉండి లోపల రియాక్ట్ అయితే కుదరదు. మూడింటిలోనూ రియాక్ట్ అవ్వకుండా ఒకే స్టేట్‌లో ఉండాలా. అది. హ్మ్. నేను నాతో వ్యవహరించేటప్పుడు నా చైతన్యం, ఆత్మ వేరు వేరు కాదని తెలుసుకుంటాను. హ్మ్. ఆత్మ యొక్క అత్యున్నత వికాసమే చైతన్యం. ఆత్మ యొక్క అత్యున్నత వికాసమే చైతన్యం. హ్మ్. మనం ఎదిగే కొద్దీ ఆత్మ అదృశ్యమవుతుంది. అప్పుడు అతను సూక్ష్మ లోకాలలోకి ప్రవేశిస్తాడు. సూక్ష్మ తలాలలోకి ప్రవేశిస్తాడు. హ్మ్. ఆత్మ అదృశ్యమైద్దంటే అక్కడ అదృశ్యం అవ్వడం అంటే లేకపోవడం అని కాదు. ఇప్పుడు ఏ విధంగా అయితే వ్యక్తిత్వం, భావన, మానసిక 3 ఒకటైనయి అప్పుడు ఆత్మ కూడా కలిసిపోద్ది. హ్మ్. ఆటోమేటిక్‌గా సూక్ష్మ తలాల్లోకి వెళ్ళిపోగలుగుతారు. అంటే విలీనమైపోవడం. అంటే కలిసినట్టు. హ్మ్. వ్యతిరేకత ఏముండదు. అన్నిట్లో ఒకే స్టేట్‌మెంట్‌లో ఉంటాయి 3. ఒకే హ్మ్. లెవెల్‌లో వర్క్ చేస్తుంటాయి. హ్మ్. ఓకే. అంటే తన భౌతిక, అనుభూతిక, మానసిక బలహీనతలన్నీ అధిగమిస్తాడు. ఆ! అన్ తన భౌతిక శరీరంపై అదుపు సాధించి, అణకువ, ఆరోగ్యం, ఆనందం, సౌందర్యాలు కలిగిన సేవకుడిగా మారి, తన శరీరం ద్వారా వ్యక్తమవుతున్న దేవుని సేవకుడుగా మారతాడు. హ్మ్. అది. మనం సూక్ష్మ తలాల్లోకి వెళ్ళి అక్కడ చెప్పు. సూక్ష్మ తలాలలో సూక్ష్మ తలాలలోకి ప్రవేశిస్తాడు మేడం. అంటే హ్మ్. తన భౌతిక, అనుభూతిక, మానసిక బలహీనతలన్నీ అధిగమిస్తాడట.
సూక్ష్మ అది. తలాల్లోకి వెళ్ళినప్పుడా మేడం? హ్మ్. అహా! తన అధిగమించిన వాడే సూక్ష్మ తలాల్లోకెళ్ళగలడు. హ్మ్. హ్మ్. తన భౌతిక శరీరంపై అదుపు సాధించి, అణకువ, ఆరోగ్యం, ఆనందం, సౌందర్యాలు కలిగిన సేవకుడుగా మారి, తన శరీరం ద్వారా వ్యక్తమవుతున్న దేవుని సేవకుడుగా మారతాడు. అంతే. సేవకుడుగా మారిపోతాడు. మనం ఏడవ ఉపదేశం పొందే వరకు ఆ 2 అలా దేవుని సేవకుడుగా మారతాడు అంటే, భగవంతుడు ఆ మాస్టర్స్ నిర్ణయించిన వర్క్ చేస్తూ వెళ్తాడు. హ్మ్. మనం ఏడవ ఉపదేశం పొందే వరకు ఆ 2 అలా నిలిచి ఉంటాయి. హ్మ్. ఏడవ స్థాయి ఉపదేశం పొందిన వారికి కూడా వ్యక్తిత్వం నిలిచి ఉంటుంది. అయితే దాని నిర్మాణం పదార్థాలు వేరే. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా? మనం ఏడవ ఉపదేశం పొందే వరకు ఆ 2 అలా నిలిచి ఉంటాయి. హ్మ్. ఏడవ స్థాయి ఉపదేశం పొందిన వారికి కూడా వ్యక్తిత్వం నిలిచి ఉంటుంది. అంటే దేహంతో ఉంటారు. ఏడవ స్థాయిలోకి వెళ్ళినప్పటికీ, వాళ్ళు దేహంతో ఉండేవాళ్ళుంటారు అని. ఏడవ హ్మ్. స్థాయిలో అంటే ఎలాంటి వాళ్ళు మేడం? ఇప్పుడు కృష్ణుడు, బాబా అలాంటి అబ్బే! వాళ్ళంటారా? ఆహా! వాళ్ళ వాళ్ళు పరమాత్మ స్టేట్ వాళ్ళది. ఓహ్! అంటే తలాలు ఇప్పుడు 7 అని ఆత్మ మానవాత్మగా మారుతది గదా! అవును మేడం. ఆ! మరి ఇంకా మానవాత్మ గురించి చెప్పలా. ఆ హ్మ్. చైతన్యంగా మారడం అనేది. హ్మ్. ఏడవ స్థాయి ఉపదేశం పొందిన వారికి కూడా వ్యక్తిత్వం నిలిచి ఉంటుంది. అయితే దాని నిర్మాణం పదార్థాలు వేరువేరుగా ఉంటాయి. హ్మ్. ఆ! మరొక ప్రశ్న మేడం. వివేకపు మాస్టర్ అంటే చైతన్యం. చైతన్యం, జీవితం, ఆత్మల అర్థం తెలిసినవాడు. హ్మ్. చైతన్యం, జీవితం, ఆత్మ ఆత్మల అసలది ఏంటి? ఇప్పుడు ఆత్మ అంటే సగం మందికి తెలీదు. హ్మ్. ఏంది ఆత్మ, ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఏంటో తెలుసు, చైతన్యం అంటే ఏంటో తెలుసు, జీవితం అంటే ఏంటో తెలుసు. వీడిన్ ఈ మూడింటి పట్ల అవగాహన ఉన్నవాడే వివేకి. అతను ఏ నిరోధం లేకుండా స్వర్గంలోనికి తన తండ్రిని వ్యక్తీకరిస్తాడు. హ్మ్. స్వర్గంలోకి తన తండ్రిని వ్యక్తీకరిస్తాడు. వ్యక్తీకరిస్తాడు. నిరోధం లేకపోవడం అన్నది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. దీనిని కొంచెం వివరించండి. ఇది ప్రశ్న మేడం. వివేకం వి నిరోధం, నిరోధం ఆ! లేకపోవడం అన్నది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. హ్మ్. దీనిని కొంచెం వివరించండి అంటున్నారు. అంటే ఈ మూడింట్లో నిరోధం ఉండదు. ఆ అవును. నిరోధం లేకుండా ఉండడానికి ధ్యానం వల్లే జరుగుద్ది. హ్మ్. హ్మ్. జవాబు. తండ్రిని వ్యక్తీకరించడం అంటే మీ పరమాణువు ఆధ్యాత్మిక విజయాలు. పరమాణు ఆధ్యాత్మిక విజయాలు అంటున్నారు. హ్మ్. నిరోధం లేకపోవడం అంటే మీరు మీ అత్యున్నత దర్శనాలు పొందడానికి అత్యంత నిర్మలమైన, అతి సామాన్యమైన మార్గాన్ని కనుగొన్నారని అర్థం. నిరోధం లేకపోవడం అంటే మీరు మీ అత్యున్నత దర్శనాలు పొందడానికి అత్యంత నిర్మలమైన, అతి సామాన్యమైన మార్గాన్ని కనుగొన్నారని అర్థం. హ్మ్. అదే ధ్యానం కదా మేడం! అంతే. అది అంత సులభం కాదు. మీరు భౌతికంగా, మానసికంగా, అనుభూతికంగా సృష్టించేవన్నీ మీ మార్గంలో నిరోధాలుగా మారతాయి. హ్మ్. మీ అబద్ధాలు, వంచనలు, ప్రదర్శనలు, దూషణలు, శాపాలు, మోసాలు అన్నీ మీ చుట్టూ అడవిని సృష్టిస్తాయి. అంటే గతంలో చేసినయన్నీ ఒక పెద్ద స సైకిల్‌లాగా చుట్టూ ఉన్నాయి. హ్మ్. ఆ అడవిలో ప్రతీదీ మిమ్మల్ని నిరోధిస్తుంది. అంటే హ్మ్. ముందుకెళ్ళకుండా ఆపుతుందంటారా? అంతే. హ్మ్. అంతే కదా! స్వర్గం ఇప్పుడు గతంలో చేసిన దుష్కర్మలు ముందుకు పోనిస్తున్నాయా? అవి అవును క్లియర్ మేడం. చేస్తే కదా ముందుకు పోగలము. బ్లాక్స్ ముందుకు పోనిస్తున్నాయా? లేదు పోనీయవు లేదు. కదా! ఇయన్నీ నిరోధం చేస్తూ ఉంటాయి. హ్మ్. ఆ అడవిలో ప్రతీదీ మిమ్మల్ని నిరోధిస్తుంది. స్వర్గంలోని తండ్రి అనేది ఒక సంకేతం. హ్మ్. అది మీరు చేరగలిగిన అత్యున్నత స్థాయి. ఏంది లాస్ట్ లైన్ చదువు? స్వర్గంలోని తండ్రి అనేది ఒక సంకేతం. అది హ్మ్. మీరు చేరగలిగిన అత్యున్నత స్థాయి. చేరగలిగిన అత్యున్నత అత్యున్నత స్థాయి. స్థాయి. దానికి హ్మ్. వాళ్ళు తండ్రి అని పేరు పెట్టారు మేడం. హ్మ్. మరొక ప్రశ్న మేడం.
మనకు కొన్ని అలవాట్లు వాటిని మార్చుకోవాలనే సంకల్పాలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని మార్చుకునేటప్పుడు నిరోధం ఎదురవుతుంది. ఒక గోడను ఎదుర్కొన్నట్లుంటుంది. ఎందుకని? ఇది ఉమ్, క్వెషన్ మేడం. జవాబు: నరక మార్గం కూడా మంచి సంకల్పాలతోనే నిర్మించబడి ఉంది. ఉమ్, ప్రపంచం కలుషితమైపోయింది. దానిని శుభ్రపరిచే మందులు ఉన్నాయి అనుకుంటాము. దానిని శుభ్రపరిచే మందులు ఉన్నాయనుకుంటాము. డాక్టర్ ఉమ్, దగ్గరకు వెళ్తే అన్నీ తగ్గిపోతాయని అనుకుంటాము. అది ఉమ్, ఎంతో మూర్ఖత్వం. ఉమ్. నీకు నువ్వు తప్ప వేరెవరూ పూర్తి సహాయం చెయ్యలేరు. అంటే నీకు నువ్వే సహాయం చేసుకోగలవు. హ్మ్. డాక్టర్ దగ్గరికి పోతే తగ్గిపోద్ది అనుకుంటున్నావు, కానీ డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గదు. నీకు నువ్వుగా తెలుసుకొని దేని వల్ల వచ్చింది, ఇక్కడ నేను ఏం సరి చేసుకోవాలి, మరి ఎలా హీల్ చేసుకోవాలి, ఇవన్నీ అనుకున్నప్పుడే క్లియర్ అవుతుంది. అవును. నీకు ఒక అందుకే అలవాటు సెల్ఫ్ అంటే ధైర్యాన్ని కోల్పోవద్దు, సెల్ఫ్ మోటివేషన్ అని అంటారు చూడండి, అది. నీకు ఒక అలవాటు ఉంది. దానిని మార్చుకోవాలనుకుంటే అలవాట్లను నాశనం చేసే విధానంపై పట్టు సాధించు. ఉమ్, నేను దానిని ఇక చెయ్యబోవటం లేదు అని పదే పదే నిన్ను నువ్వు హెచ్చరించుకుంటూ సరిచేసుకో అంటున్నారు మేడం. అది. అంటే మనమే సరి చేసుకోవాలా, హ్మ్. హెచ్చరించుకుంటూ. అదే కదా మనం చెప్పుకుంటున్నాం. అవును. లోపల దై వ్యతిరేకత ఉంది, దానికి ప్రేమగా చెప్తూ 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 నిదానంగా మార్చుకుంటున్నాం. ఇది వరకు అవును. మాంసాహారం తిన్నాం, మాంసాహారం ఇప్పుడు తినకూడదు, హింస అని తెలుసుకున్నాం. దానికి ప్రేమగా చెప్తున్నాం, ఏయ్ ఎందుకు తినకూడదు, అది విటమిన్ అన్నారు అని అది చెప్పుద్ది లోపల. కానీ దానికి ప్రేమగా చెప్పి మనం దాన్ని మార్చుకుంటాం అన్నమాట. అది. ఉమ్, మరొక ప్రశ్న మేడం. అంటే దానిని ఎదుర్కొనే విధానంలో కాక అక్కడ ఇచ్ఛాశక్తిని ఉపయోగించాలా? ఇది ప్రశ్న మేడం. ఉమ్, దానిని ఎదుర్కొనే విధానంలో కాక అక్కడ ఇచ్ఛాశక్తిని ఉపయోగించాలా? జవాబు మేడం. ఉమ్, నేను ఉమ్. ఇచ్ఛాశక్తి అని చెప్పలేదు. ఆ పని చెయ్యకు అంటున్నాను. ఇతరుల మీద ఆధారపడితే దానిని అలవాటు పడి ఎప్పుడూ వాళ్ళను అడుగుతూ పోతాము. మళ్ళీ చదువురామా అవి. యెస్ మేడం. నేను ఇచ్ఛాశక్తి అనలేదు అంటున్నారు. నేను ఇచ్ఛాశక్తి అని చెప్పలేదు. ఆ పని చెయ్యకు అంటున్నారు. పైన ప్రశ్న కంటిన్యూయేషన్ ఉంది మేడం ఇది. ఉమ్. ఆ పని చెయ్యకు. ఇతరుల మీద ఆధారపడితే దానికి అలవాటు పడి ఎప్పుడు వాళ్ళను అడుగుతూ పోతావు. ఏం అడుగుతూ పోతావని ఇక్కడ. అంటే కింద చదువుతాను మేడం. మనకున్న ఉమ్. సరికాని అలవాట్లు అన్నింటినీ ఒకటికొకటిగా వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా అలవాటు అని అంటే అలవాటు ఈ ఆ! సరికానివన్నీ నీకు నువ్వుగా ఆ! వదిలించుకోవాలి. అదే నువ్వుగా మేడం. వదిలించుకోకపోతే దాన్ని ఎవడు మార్చడు, అవి అక్కడే ఉంటాయని. అంతే మేడం. ఉమ్. మనకున్న సరికాని అలవాట్లన్నింటినీ ఒకటికొకటిగా వదిలించుకోవాలి. మన లోపల ఒక శత్రువు ఉన్నాడని తెలిసినప్పుడు మనమే వాడిని ఎదుర్కోవాలి. ఉమ్. వాడిని జయించేంత వరకు నిద్రపోకూడదు. కానీ మనుష్యులు తమ బలహీనతల మీదే నిద్రిస్తారు. ఉమ్. మనం పాము పడగ మీద పడుకోకూడదు. బలహీనత తలెత్తినప్పుడల్లా దానిని అణిచివేయాలి. అంటే పాము పడగ మీద పడుకోకూడదు, ఇప్పుడు లేస్తది బుస కొట్టేటానికి మళ్ళీ మనం కంట్రోల్ చేయించాలి దాన్ని. అంటే మళ్ళీ అలవాట్లకు రియాక్షన్ బానిస స్టార్ట్, అయిపోకూడదు. రియాక్షన్ అవుతుంది. రియాక్షన్ రాగానే కూల్ బేబీ కూల్ అని అనుకుంటూ ఉండాలా. అవును. అది మనం అనుకుంటేనే అది కూల్ అవుతుంది, ఎవడో అనుకుంటే అవ్వదు. అది. అవును. కనీసం ప్రయత్నం చేయాలి. దాని మీద అదుపు సాధించాలంటే స్వీయ పరిత్యాగం, సేవ, పవిత్రల పవిత్రతలతోనే సంభవమవుతుంది. స్వీయ ఉమ్, పరిత్యాగం, సేవ, పవిత్రతలతోనే సంభవమవుతుంది. ఉమ్, హ్మ్. మరొక ప్రశ్న మేడం. కోరికను అంతరావబోధగా మార్పు చెందించడం అంటే ఏమిటి? ఉమ్, జవాబు: కోరిక అంటే ఆహ్లాదాన్ని ఇచ్చే వస్తువులు కావాలనుకోవడం. ఉమ్, అది అడిగినప్పుడు అంతరావబోధ పని చెయ్యడం ఆ ప్రయత్నంగా మొదలవుతుంది. ఉమ్. ఆ ప్రయత్నంగా కాదు మేడం. అదే అదే. అప్రయత్నంగా మొదలవుతుంది.
మళ్ళీ చదవది. కోరిక అంతరావబోధగా మార్పు చెందడం అంటే ఏమిటి? మేడం కొంచెం వివరించండి మేడం. నాకు అంతరావబోధకి అది మనసు చెప్తుందా? అంతరావబోధ అంటే లోపల అంటే నీ ఆ! అంతరంగంలో ఉన్న జ్ఞానం. ఓహ్! గత జన్మల నుంచి వచ్చిందది. ఓహ్! మళ్ళీ చదువది. కోరికను అంతరావబోధగా మార్పు చెందించడం అంటే ఏమిటి? ఇది ప్రశ్న మేడం. హ్మ్. జవాబు: కోరిక అంటే ఆహ్లాదాన్నిచ్చే వస్తువులు కావాలనుకోవడం. హ్మ్. అది అడిగినప్పుడు అంతరావబోధ పనిచేయడం అప్రయత్నంగా మొదలవుతుంది. అంటే కోరిక కోరే కొద్దీ లోపల అంతరావబోధ వర్క్ చేయడం మొదలెడతది. అది ఎటువంటి కోరిక అనేది మనం గమనించుకోవాలి. ఆధ్యాత్మికమైన కోరిక లేకపోతే భౌతిక ప్రాపంచికమైన కోరిక అనేది మనం చెక్ చేసుకోవాలి. హ్మ్. ఓకే మేడం. ప్రశ్న: ఆ రెండిటికి మధ్య సంబంధం ఏమిటి అని అంటున్నారు మేడం. హ్మ్. జవాబు: వాస్తవంలో అనుభూతిక లేదా సూక్ష్మ శరీరం ఉండదు. హ్మ్. అనుభూతిక శరీరం, అంతరావబోధ శరీరం ఒక్కటే. హ్మ్. అనుభూతిక శరీరం మన అంటే ఒక వ్యామోహాలతో కోరిక పుట్టినప్పుడు ఆ కోరికను అనుభూతి పొందే కొద్దీ అది వాస్తవ రూపం దాల్చుద్ది. మరి ఎటువంటి కోరిక కోరుతున్నావు? ఆ కొ ఏ కోరిక పట్ల నీకు అనుభూతి పొందుతున్నావు? అనే దాన్ని బట్టి మనకుంటదనమాట. నువ్వు అనుభూతి పొందుతున్నావు. నాకు కారొచ్చింది. ఓకే. కార్‌లో నేనిలా తిరుగుతున్నాను అని ఒక సంకల్పాన్ని సృష్టిస్తున్నావు. సృష్టించగా దానికి ఇంకెక్కడ వికల్పం ఎయలా. అది ఏదో ఒక రోజు సానుకూలమవుతుంది. హ్మ్. అనుభూతిక శరీరం, అంతరావబోధ శరీరం 2 ఒక్కటే అంటున్నారు మేడం. హ్మ్. అనుభూతిక శరీరం మన వ్యామోహాలతో రూపొందిన దాని మూలం అంతరావబోధ శరీరమే. అంటే వ్యామోహాలు, మోహాలను బట్టి అది ఏ కోరిక అనేది ప్రాపంచికమా, ఆధ్యాత్మికమా అనేది వేరియేషన్ ఉంటది. స్టార్టింగ్ పుట్టేవన్నీ ఇవే గదా! కోరికలు. ప్రాపంచిక కోరికలే కదా! అవును. హ్మ్. అందుకే సూక్ష్మ శరీరం లేదు. కానీ మనమే దానిని తయారు చేస్తాము అంటున్నారు. హ్మ్. అంతరావబోధ శరీరంలో ఒక భాగం తీసుకొని దానిని కలుషితం చేసి సూక్ష్మ శరీరంగా చేస్తామట మేడం. అమ్మో! అదే. అంతరావబోధ శరీరంలోని ఒక భాగం తీసుకొని ఇందాక మానసిక శరీరానికి నిమ్న మానసం, ఉన్నత మానసం అన్నారు. అవును తర్వాత మేడం. ఏం చేశారు? 2 కలిపేశారు. కలిపేశారు. అలాగే అంతరావ బోధలో కూడా 2 రకాలు చేసేశారు. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఉంటది అని చెప్తున్నాడు. హ్మ్. అంటే భౌతికమా? లేకపోతే అంతరావబోధ నుండి వచ్చేదా అ అన్నట్టు 2 అట్లా రకాలు. కాదు. అంతరావ బోధ అనగానే సూక్ష్మ శరీరంగా కూడా మారిపోద్ది. అంటే ఓహ్! సరికాని వాటితో ఉన్నప్పుడు. ఆ! అది మేడం. ఆ వేరియేషన్ చెప్తున్నాడాయన. సూక్ష్మ శరీరాన్ని స్వచ్ఛపరచడం అంటే అంతరావబోధనే అంటున్నారు. హ్మ్. అంతే మేడం. అంటే మరొక ప్రశ్న. ఆ సూక్ష్మ శరీరాన్ని స్వచ్ఛంగా తయారు చేసినప్పుడు అదే అంతరావ బోధ అంటే. అంటే స్వచ్ఛంగా అంటే ఏంటి? దివ్యత్వంతో, ప్యూరిటీతో చేసుకోగలగటం. లోపల అంతా సద్బుద్ధి, సద్గుణాలే ఉండటం. హ్మ్. అర్థమైంది మేడం. సూక్ష్మ శరీరం అంటే భౌతికంవి పడేసినప్పుడు ఆ! భౌతికానికి సంబంధించినవి అప్పటిదాకా అది ఆహ్, అట్లాగే ఉంటది. ఆధ్యాత్మికానివి పడేసినప్పుడు ఆధ్యాత్మికంగా సరే సరే అంటే ఆధ్యాత్మికంగా మారుతుంది, భౌతికంగా మారుతుంది అంటారు. హ్మ్. భౌతికంవన్నీ తీసేసినప్పుడు అంతరావబోధ సూక్ష్మ శరీరానికి తెలుస్తుంది అని అంటారు. అంతే. అంతే. అర్థమైంది. అర్థం. ప్రశ్న: మనోనియమాలపై ఆధిపత్యం అంటే ఏమిటి? ఇది హ్మ్. ప్రశ్న మేడం. మనోనియమాలపై ఆధిపత్యం అంటే ఏంటి? ఆధిపత్యం అంటే ఏమిటి మేడం? హ్మ్. జవాబు: మనకు విద్యుత్ శక్తి నియమాలు ఉన్నట్లే మనోనియమాలు కూడా ఉంటాయి. హ్మ్. విద్యుత్ శక్తి ప్రవాహం కోసం భిన్న తీగలను కలిపినట్లే మనోతలంలో కూడా అంతే. అంటే మీ విద్యుత్ ప్రసారం జరగాలి అంటే ప్లస్సు, మైనస్సు 2 హ్మ్. కలుపుతాం గదా! అవును మేడం. అలా కలిపినట్టే ఇక్కడ గూడా కలపడం అనేది జరుగుద్ది. హ్మ్. జరుగుతుంది. మీరు సరిగా ఆలోచించకపోతే మీ మనస్సులో పూజ్యులు తగలబడిపోయి ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. అది. సరిగా ఆలోచించకపోతే. ఆ! మేడం. మీరు సరిగా ఆలోచించకపోతే మీ మనస్సులో పూజ్యులు
తగలబడిపోయి ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. పూజ్యులంటే ఉమ్. మాస్టర్‌లేమో కదా మేడం? పూజ్యులంటే మాస్టర్లని కాదు, హ్మ్. మనస్సులో ఒక ఉన్నతమైన భావాలు. భావాలు. యెస్. ఉమ్. ఉదాహరణకు మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు చెబితే మీ మెదడు మనస్సులో షార్ట్ సర్క్యూట్‌ని సృష్టిస్తుంది. ఉమ్. మీకు షాక్. మను ఉమ్. మీకు మనోనియమాలు తెలియవు. తప్పు చేస్తున్నారు. సాకెట్‌లో వేలు పెడుతున్నారు అని అది చెప్తున్నారు మేడం. అంటే అంటే ఇప్పుడు రెండు కలిపాము, సరిగా ఆ కరెంట్ పాస్ అవ్వలేదు, షార్ట్ సర్క్యూట్ జరిగింది. మనం పోయి ప్లగ్ లో వేలు పెడితే ఏమైద్ది? షాక్ కొడతది మేడం. ఆ అలాగా సరికాని వాటిని మనము మాట్లాడేటప్పుడు మన మెదడు, ఆ మనస్సు, ఇవి రెండు కలిసి సరికాని పని చేస్తున్నప్పుడు ఒక హే ఏంది ఇలా వచ్చేస్ మాట్లాడుతున్నావు అని ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది చూడు, అది ఒక వస్తది మేడం. షాక్ లాగా వస్తుందని చెప్తున్నాడు. ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పోల్చి చూపిస్తుంది చెప్తున్నారు. ఓకే. మనోనియమాలు తెలిసిన వాడే మాస్టరు. ఆ, అవేమిటో మీకు మీరుగా కనుక్కోవాలి. అది మనస్సు జరుగు ఏదేదో చెప్తుంటది. ఆ చెప్పిన వాటినన్నిటిని నోరుంది కదా అని మాట్లాడేస్తే ఎట్ట కుదురుతుంది? అవును. జరుగుతున్న దానిని వాస్తవంగా చూసే వరకు మీరు వాటిపై ఆధిపత్యం పొందలేరు. ఉమ్. ధ్యాన శాస్త్రంలో, ధ్యాన సాధనలో క్రమక్రమంగా మీరు వాటిని తెలుసుకోగలరు. మనం చేస్తున్న దాని లోపలికి పట్ల లోపలికి చూసే కొద్దీ ఎక్కడ ఏ విధంగా సరికానివి చేస్తున్నాము, మన మనస్సు ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఈ షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయని గ్రహించగలుగుతాం. జరుగుతున్న దానిని వాస్తవంగా చూసే వరకు మీరు వాటిపై సారీ మేడం. సారీ. ధ్యాన శాస్త్రంలో, ధ్యాన సాధనలో క్రమక్రమంగా మీరు వాటిని తెలుసుకోగలరు. మనం అవును. చేస్తున్న దాని పట్ల మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్. మనోనియమాలు దృస్ చెప్తారా మేడం? మనో నియమాలు. దృశ్య చిత్రణ, ఊహా చిత్రణ, ముద్రలు, అనువాదాలు ధ్యానం సృష్టిస్తాయి. ఉమ్. అంటే ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి అంటున్నారా మేడం? అంటే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాం, మన అంతరంగాన్ని గమనిస్తున్నాం, సూక్ష్మ అవును. తలాల్లోకి వెళ్తున్నాం, ఎన్ని గమనించి మార్చుకోగలుగుతాం కదా. అది. అవును. మనస్సులో ఒక నియమం అనువాదాన్ని సృష్టిస్తుంది. ఉమ్. ఉల్లాసం సంగీతంగా మారుతుంది. నృత్యంగా మారుతుంది. శాస్త్రంగా మారుతుంది. వాస్తవానికి ఉల్లాసం అనేది ఆ. తనదైన లక్షణం ఏదీ లేని శక్తి ప్రవాహం అంటున్నారు మేడం. తనదైన ఉమ్. లక్షణం ఏదీ లేని శక్తి ప్రవాహం ఉల్లాసం అనేది. ఉమ్. అంటే కా ఉల్లాసంగా ఉన్నప్పుడు శక్తి ప్రవహించినట్టు ఉంటుంది, బాగా గమనించు. యాక్టివ్‌గా ఉంటాం కదా మేడం బాగా. ఆ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి అంటారు చూడు, అది. అవును మేడం. కానీ మనోనియమాల ద్వారా, కిరణాల ద్వారా ప్రసరించి అది ఏదో ఒకదానిగా మారుతుంది. ఆ ఏదో ఒకటే తీసుకుంటుంది. ఉమ్. కృత్రిమంగా ఎవరు మాస్టర్ కాలేరు. ఒక్కొక్క దశ దాటుతూ, మెరుగుపడుతూ మాస్టర్‌గా మారతారు. ఏంటి కృత్రిమంగా ఎవరు? మాస్టర్‌గా మారలేరు. మాస్టర్ ఉమ్. కాలేరు. ఉమ్. ఒక్కొక్క దశ దాటుతూ, మెరుగుపడుతూ మాస్టర్‌గా మారతారు. అంటే ఊరకే మాస్టర్ గా ఏం మారిపోరు, దానికి మాస్టర్ గా మారడానికి కొంత టైం పడుతుంది, అది. మీరు మాస్టర్ అయ్యారు అన్నది మీ ఇంట్లో పడక గదిలో, స్నాన గదిలో ప్రతి చోట తెలుస్తుంది. ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు మీ ఆయన. వస్తువులను, దుస్తులను చక్కగా సర్ది అమర్చుకోవడం కూడా మాస్టర్‌గా ఉండటమే. వావ్. ఉమ్. నేను స్వీయ ఆధిపత్యం గురించి మాట్లాడలేదు. అది సంసిద్ధపడే దశ. ఉమ్. ఇక్కడ మనం చెప్పుకునేది మీ వాహనాలన్నింటి ద్వారా, మీ ఆలోచనలు, మీ మాటలు, చేతల ద్వారా మీ చైతన్యం, ఆత్మల యొక్క బాహ్య వ్యక్తీకరణ. ఏంటంటే మళ్ళీ చదువు. నేను స్వీయ ఆధిపత్యం గురించి మాట్లాడలేదు. అది ఆ. సంసిద్ధపడే దశ. ఆ. ఇక్కడ
మనం చెప్పుకునేది మీ వాహనాలన్నింటి ద్వారా, మీ ఉమ్, ఆలోచనలు, మీ మాటలు, చేతల ద్వారా మీ చైతన్యం ఆత్మల యొక్క బాహ్య వ్యక్తీకరణ. అంటే ఈ చైతన్యం ఆత్మ ఇవన్నీ వీటి యొక్క వ్యక్తీకరణ మనం మాస్టర్ మాస్టర్ క్వాలిటీస్ ని బయటకు తీసుకొస్తుంది. బయట అవును. ఉమ్, మీ లోపల మాస్టర్ జీవితమంతా సచేతనంగా ఉండాలి. మీరు ఆ మాస్టరు అని అంటున్నారు ఈయన మేడం. అది ఈ రోజు ఉండి రేపు పోతే బాగుండదు, ఒక పూట ఒక నిమిషం ఉండి ఇంకో నిమిషం పోతే బాగుండదు. ఎప్పుడు ఉండాలి మాస్టర్ని నిలుపుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఉమ్ అన్ అంతే మేడం. మాస్టర్స్ ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. రేపు మరొక చాప్టర్‌తో కలుసుకుందాము. థాంక్ యూ.